మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని నీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో రిలాక్స్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. అలాగే చక్కగా రిలాక్స్ అవ్వడానికి ఒక అద్భుతమైన మెథడ్ని కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. సో ట్రై చేసే ఉంటారని అనుకుంటున్నాను. సో ఈ రిలాక్స్ అవ్వడం దాని గురించి ఇంకొంచెం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. మా రాంప ఏమంటారంటే, మనుషులు పనికిరాని చిన్న చిన్న విషయాల మీదే పనికిరాని ఆలోచనలు చేస్తూ జీవితంలో ఉన్నతమైన అంశాలను, వస్తువులను పొందుపరుచుకుని ఉన్న అత్యుత్తమ జీవితాన్ని గురించి ఆలోచించే సమయాన్ని సంపాదించలేకపోతున్నారు అంటున్నారు. అంటే ఇంకో సంత ఎప్పుడు జరుగుతుందనో, ఏ వస్తువులు కొంటే ఫ్రీ కూపన్లు ఎన్ని వస్తాయనో, టీవీలో ఏం ప్రోగ్రాం వస్తుందనో, ఓటీటీలో కొత్త సినిమా ఏమొస్తుందనో, ఏ రీల్ బాగుందనో, ఇలా ఏ సినిమా థియేటర్లో కొత్తగా రిలీజ్ అవ్వబోతోందనో, ఇలా షాపింగ్కి వెళ్ళాలనో, రకరకాలుగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి తప్ప పనికి వచ్చే ఆలోచనలు ఎవ్వరూ చెయ్యటం లేదు అంటున్నారు. సో ఈ అలౌకికమైన బేరసారాలన్నీ, వ్యాపకాలన్నీ నిజానికి ఒకసారి ఆలోచించండి, నిష్ప్రయోజనాలే కదా. సో ఎవరో డ్రెస్ పీస్లను చాలా చౌకగా అమ్ముతున్నారు అనే విషయం ఓ 50 సంవత్సరాల తర్వాత ఎందుకు పనికొస్తుంది? ఒక్కసారి ఊహించండి. అయితే ఇప్పుడు అభివృద్ధి చెందాలని మనం ప్రయత్నించడం 50 సంవత్సరాల తర్వాత కూడా మనకి మేలునే కలిగిస్తుంది కదా. ఒక్క మాటను మనం గుర్తుంచుకోవాలి. ఈ భూమి మీద నుంచి ఏ ఒక్కరు ఒక్క పైసా కూడా చచ్చిపోతూ తమతో పాటు పట్టుకెళ్ళలేరు. కానీ ప్రతి ఒక్కరూ తాము నేర్చుకున్న జ్ఞాన సంపదను తమతో పాటే మరో జన్మలోకి తప్పకుండా పట్టుకెళ్తారు. అసలు భూమి మీద మనుషులు జీవిస్తున్నది అందుకోసమే, జ్ఞానాన్ని మూటగట్టుకొని పట్టుకెళ్ళడం కోసమే. ఈ చెత్త ఆలోచనలని ఇంకొక జన్మలోకి పట్టుకెళ్తాము, లేదా అసలైన జ్ఞాన సంపద కోసం మనం వీలైనంత తొందరగా ప్రయత్నాలని ప్రారంభిస్తాము. అది పూర్తిగా మన ఇష్టమే కదా, మన మీదే డిపెండ్ అయి ఉంది కదా. ఇప్పుడు మనం మననం చేసుకుంటున్న ఈ మరణం లేని నీరు అనే గ్రంథంలోని విషయాలన్నీ కూడా ఎంతో ఉపయోగకరమైనవి అని ఖచ్చితంగా చెప్తున్నారు రంప. మన భవిష్యత్తును ఇది తప్పకుండా శాసించగలదు. మనుషుల్ని వారి వారి ఆలోచనలే, వారి వారి తర్కాలే ప్రస్తుతం వాళ్ళు ఉంటున్న అధోగతిలో నిలబెడుతున్నాయి. కరెక్టే కదా. మనం ఇంతకు ముందు ఎన్నో సెషన్స్ లో చెప్పుకున్నాం, మన ఆలోచనలే మన జీవితాన్ని మారుస్తాయి అని. సో మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం ఊహిస్తున్నామో అవే మన జీవితంలోకి మనం స్వయంగా ఆహ్వానిస్తున్నాం వాటిని అని అనుకుంటూ ఉంటున్నాం కదా. అదే అంటున్నారు రాంప కూడా. మనుషుల్ని వారి వారి ఆలోచనలే, వారి వారి తర్కాలే ప్రస్తుతం వాళ్ళు ఉంటున్న అధోగతిలో నిలబెడుతున్నాయి. తర్కం గురించి మనుషులు మాట్లాడుతూ చెప్పేది ఏమిటంటే, జంతువులో నుంచి మనుషుల్ని విభిన్నంగా ఉంచేది తర్కమే అని. ఈ మాట ఖచ్చితంగా నిజం. ఏ ఇతర జంతువులు తమ మీదే అణ్వాయుధాలను ప్రయోగించగలుగుతాయి చెప్పండి? ఏ జంతువు ఆ పని చేయలేదు కదా. మనుషులు తప్ప ఏ ఇతర జంతువులు యుద్ధాలు చేసి యుద్ధ ఖైదీలను నిలువునా చీరేస్తాయి చెప్పండి? ఏ ఇతర జీవులు తమ తమ స్త్రీ పురుష శరీరాలను దుర్వినియోగపరుచుకుంటాయి? ఎంతో గొప్పవాళ్ళమని విర్రవీగుతున్న చాలా చాలా అంశాల్లో క్రూర జంతువుల కన్నా మానవుడు హీనంగానే ఉంటున్నాడు కదా. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, భౌతికమైన సంపదల గురించే మానవుడు వెంపర్లాడుతున్నాడు కాబట్టి. దేహాంతరాన మనిషికి కావలసింది అలౌకికమైన వస్తువులే కదా.
అదే ఇక్కడ రాంప మనకు అందిస్తున్నారు, మనకి నేర్పుతున్నారు. ఏమంటారు? మనం లాస్ట్ ఎపిసోడ్‌లో రిలాక్స్ అవ్వడానికి ఒక చక్కటి మెథడ్ చెప్పుకున్నాం కదా! ఆ మెథడ్ యూజ్ చేసి మనం పూర్తిగా రిలాక్స్ అవ్వాలి ముందు. సో, మనం అలా రిలాక్స్ అవుతూ ఉన్ ఉన్నప్పుడు మన ఆలోచనలన్నిటినీ మనం ఏం చేయాలి? ఆపేసేయాలి. మన మనస్సును తెరిచి ఉంచుకోవాలి. ఇలా అభ్యాసం చేస్తూ పోతే పనికిరాని ఆలోచనలన్నిటినీ వదిలేసి లేదా ఆపేసి చిందరవందర స్థితిని తప్పించుకుని ఉన్నతమైన జీవిత సత్యాలను చక్కగా గ్రహించగలుగుతాము. ఈ జ్ఞానార్జనలోని సంతోషాన్ని మాటలతో వర్ణించడానికి వీలు పడదు. అభ్యాసంతోనే ఈ వస్తువులు, ఈ అనుభవాలు మన అనుభవంలోకి వస్తాయి. కొందరు మహనీయులు కొన్ని నిమిషాలు మాత్రమే నిద్రించి లేచి తాజాగా కనిపిస్తూ తమ కళ్ళల్లో గొప్ప స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఉంటారు. తమ ఆలోచనలను స్విచ్ ఆర్పినట్లు కట్ చేసి తమ కోరిక మేరకు, తమ ఇచ్ఛాశక్తితో దూరం నుండి గ్రహాలతో సమాన శృతిలయలను సాధించి అలౌకిక జ్ఞానాన్ని గ్రహించి వెలుగుతూ ఉంటారన్నమాట. సో మనం కూడా అభ్యాసంతో దీనిని తప్పకుండా సాధించవచ్చు. ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధించాలని పరితపించేవారు సామాన్య విస్తారమైన సాంఘిక జీవనాన్ని సాగిస్తే వారికి ఎంతో హాని సంభవిస్తుంది. మందు పార్టీలు ఇంతకన్నా అధోగతి మరొకటి ఉంటుందా? అభివృద్ధిని కాంక్షించే ముముక్షువులకి చెప్పండి. సారా, విస్కీ లాంటి మత్తు పానీయాలు మానవుని మానసిక శక్తుల్ని నాశనం చేయడమే కాకుండా అతిహీనమైన సూక్ష్మ లోకాల్లోకి వాళ్ళ సూక్ష్మ దేహాల్ని లాక్కెళ్తాయి. సరిగ్గా స్వంతంగా ఆలోచించడానికైనా చేతగాని ఇలాంటి వాళ్ళ కోసమే ఆ లోకాల్లో మూల ప్రకృతి జీవాలు కనిపెట్టుకొని ప్రోగ్రామ్ అయి ఉంటాయన్నమాట. వీళ్ళని ఓ పట్టుపట్టి ఆడించడానికి అవి రెడీగా ఉంటాయి. సో ఇలాంటి మందుబాబుల పార్టీలు అభివృద్ధిని కాంక్షించే వారికి ఎంతో హానిని కలిగిస్తాయి. తమ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ చేయబోతున్న ఆ పార్టీల్లో వినవచ్చే బుర్రలేని వాగుడు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది, అవునా? సో ఆ పార్టీల్లో వచ్చే అత్యంత గొప్ప ఊహలు ఏమిటంటే తాము ఎంత ఎక్కువ త్రాగి నిలబడగలమనేది. ఇంకొకళ్ళ కష్టాల గురించి మాట్లాడుతూ ఉండటం మరొక విషయం అన్నమాట ఆ పార్టీలో జరిగే విషయాల్లో. సో రెండు ఆత్మల సంభాషణ జరపగలమని ఇక్కడ రాంప ఖచ్చితంగా నమ్ముతున్నారు, మనకి అదే చెప్తున్నారు. ఇద్దరు వ్యక్తులు మౌనంగా కూర్చుని ఉన్నా ఒక్క మాట కూడా నోరు విప్పి మాట్లాడకపోయినా అత్యంత ఆంతరంగికంగా భావ ప్రేరణ ద్వారా అంటే టెలిపతి ద్వారా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఒక వ్యక్తిలో జనించిన ఆలోచన ఇంకొకరిలో ప్రతిస్పందనని రేకెత్తిస్తుంది. మీకు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. మీరు ఏదో ఆలోచిస్తూ ఉంటారు, మీ పక్కనే మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు, బయటికి ఏమి మీరు మాట్లాడరు. సడన్ గా మీరు ఆ విషయం కొంచెం చెప్పంగానే అవతల వాళ్ళు నేను దీని గురించే ఆలోచిస్తున్నాను, ఇలాగే చేద్దామని ఆలోచిస్తున్నాను అని అంటారు. వాళ్ళిద్దరూ ఆ టాపిక్ ని గురించి ఒకేసారి అనుకుని ఆలోచించలేదది. ఇద్దరూ సెపరేట్ గానే ఉంటారు, ఇద్దరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, కానీ ఇద్దరూ ఒకే విషయం గురించి ఆలోచించడం జరుగుతూ ఉంటుంది కదా. సో ఒక వ్యక్తిలో జనించిన ఆలోచన ఇంకొకరిలో ప్రతిస్పందనని రేకెత్తిస్తుందన్నమాట. చిరకాలంగా కలిసి జీవిస్తున్న వృద్ధ దంపతులు మాట్లాడకుండానే ఒకరి ఆలోచనలను మరొకరు పసిగట్టి
తదనుగుణంగా నడుచుకుంటూ ఉండడాన్ని మనం గమనించవచ్చు కదా. సో ఆవ్యాజమైన అనురాగంతో జీవిస్తున్న ఈ ప్రేమైక జీవులు వృధా ప్రసంగాలతో కాలం గడపరు. నిశ్శబ్దంగా కూర్చుని ఒకరి ఆలోచనని మరొకరు అందుకుంటూ సుఖిస్తూ ఉంటారు. ఈ ఆనందం వాళ్ళ వృద్ధాప్యంలో చాలా ఆలస్యంగా వాళ్ళు నేర్చుకుంటారు. తమ జీవితం తుది దశలో ఈ విద్య వాళ్లకు అబ్బుతుంది. మరి మనం మన చిన్న వయసులోనే దీన్ని ఎందుకు సాధించకూడదు? సాధించవచ్చు కదా. కొంతమంది వ్యక్తులు కలిసికట్టుగా నిర్మాణాత్మకంగా చేసే ఆలోచనలతో ప్రపంచపు గతిని మార్చగల శక్తిని కలిగి ఉంటారు, అవునా? కానీ దురదృష్టవశాత్తు తమ అంతులేని ఆలోచనలను ఉపసంహరించుకొని ఓ చిన్న గ్రూపుగా ఏర్పడి నిస్వార్థంగా విశ్వంలోని అందరి మేలును కాంక్షిస్తూ ఉత్తమమైన ఆలోచనలు చేసి దీవెనలను అందించే కొందరు వ్యక్తులను వెతికి కలిపి పట్టుకోవడం ఎంతో కష్టమైన పని, అవునా? మనం మన స్నేహితులు కలిసి ఓ చిన్న కూటమిగా కూర్చొని ధ్యానం చేసి మనకు లోకానికి అంతటికీ ఎంతో మేలును సాధించగలం అని ఘంటాపదంగా మనం నమ్మవచ్చు. అలా చెప్తున్నాడు, ఇది నిజం. ఈ విధంగా వలయాకారంగా సర్కిల్లో కూర్చున్నప్పుడు ఒక కాలి మడమ మరొక కాలి మడమకు తగులుతున్నట్లు, అంటే పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ మనం కూర్చోవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరూ, స్త్రీ గాని పురుషుడు గాని, తమ చేతి వేళ్లను కలిపి పట్టుకోవాలి. ఎవరి చేతులు మరొకరి చేతులతో కలవకూడదు, ఇది మాత్రం మర్చిపోకూడదు. ఒకళ్ళు ఇంకొకళ్ళని ముట్టుకోకుండా కూర్చోవాల్సి ఉంటుంది. అందరూ ఎడంగానే కూర్చోవాలి. యూదుల్లో ప్రాచీన కాలం నుంచి ఓ అలవాటు ఉంది. ఏదైనా బేరసారాలు సాధించే సమయంలో వాళ్ళు రెండు పాదాలు ఒకదానికి మరొకటి తగిలేలా నిలబడి చేతుల్ని కట్టుకొని నుంచుంటారు. అలా ఉన్నప్పుడు వాళ్ళ శక్తులన్నీ కూడా క్రోడీకరించబడి వృద్ధా కాకుండా నిలబడి ఉంటాయి అని వారికి తెలుసు. అలా నుంచోని వ్యక్తి కంటే మంచి లాభసాటి ఫలితాలని పొందగలడు అని ప్రాచీన కాలం నుండి యూదులకు బాగా తెలుసు. అందరూ ఏమనుకుంటారంటే తమ ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడ్డ వ్యక్తి తమ పట్ల వినయ విధేయతలను కలిగి ఉన్నాడు అని. కానీ అలా చేతులు కట్టుకుని నిలబడ్డ వ్యక్తికి తెలుసు, తాను తన శరీరంలోని సూక్ష్మ శక్తులన్నిటినీ తన నుంచి దాటిపోనీయకుండా నిగ్రహించి నిలబడి ఉన్నాడు అని. ఆ బేరంలో తాను కోరుకున్నట్లు లాభాన్ని సంపాదించుకున్నాక అతడు చేతులు విప్పేసుకొని కాళ్లను కూడా పక్కకు జరిపేసుకొని రిలాక్స్ అయిపోయి తాపీగా నిలబడతాడు. ఇక శక్తులన్నీ పోగు చేసుకుని ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి లేదు కదా, ఇక తాపీగా నిలబడవచ్చు అన్నమాట. సో ఇలా సర్కిల్లో పద్మాసనాల్లో మన చేతుల్ని కలిపి పట్టుకుని కూర్చున్న మనం మనలోని శక్తులన్నిటినీ మన నుంచి వృధాగా జారిపోకుండా జాగ్రత్త పడుతున్నాం అన్నమాట. సో గుర్రపు నాడ ఏ షేప్ లో ఉంటుంది? యూ షేప్ లో ఉంటుంది కదా. సో గుర్రపు నాడ ఆకారపు అయస్కాంతానికి ఓ ఇనుప ముక్కను, దీన్ని కీవర్ అంటారు. సో ఒక ఇనుప ముక్కను అతికించి ఉంచేస్తారు కదా. సో అయస్కాంత శక్తి వృధాగా బయటికి పోకుండా ఈ కీపర్ వలయాకారంగా అయస్కాంత శక్తిని తిప్పుతూ కాపాడుతుందన్నమాట. సో అందుకే ఇక వలయాకారంగా కూర్చున్న మనమందరం సుమారు ఒక సర్కిల్ మధ్య భాగంలోని స్థానాన్ని చూస్తూ కొద్దిగా తల వంచి రెస్ట్ గా కూర్చోవాలి. అర్థమైందా? సర్కిల్ షేప్ లో మనం మన ఫ్రెండ్స్ తోనో ఫ్యామిలీ మెంబర్స్ తోనో ధ్యానం ఇష్టమైన వాళ్ళతోనో ఎవరితో అయినా ఇలా సర్కిల్లో కూర్చొని చేతులు రెండు కలిపి పద్మాసనంలో గాని సుఖాసనంలో గాని కూర్చొని
ఒకరికొకళ్ళు తగలకుండా దూరంగా కూర్చొని ఆ సర్కిల్ మధ్య భాగంలోని స్థలాన్ని చూస్తూ కొద్దిగా తల వంచి రెస్ట్‌గా కూర్చోవాలి. ఏ మాటలు మాట్లాడకూడదు. మాట్లాడకుండా ఉండటం మరవకండి. ఏ విషయం గురించి మనం ఆలోచించవలసి ఉందో ఆ విషయం గురించి ముందే మనం మన గ్రూప్‌తో మాట్లాడేసుకొని ఉంటాం. కనుక ఆ ప్రయత్నం మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు చేయడం అవసరమనమాట. కొన్ని నిమిషాలు అలాగే కూర్చోవాలి. కొంత సమయానికి మనందరిలోనూ ఒక గొప్ప శాంతి నెలకొని స్థిరం కావడాన్ని మనం చక్కగా గమనిస్తాం. మనందరి అంతరంగాలలోనూ ఓ కాంతి వరద వెల్లువై పొంగడాన్ని మనం అందరం గమనించవచ్చు. విశ్వంలో మనం ఒకరిమైపోతాం. ఈ విశ్వం మనము ఒకటిగా ఉండిపోతాం. ఇలా పూర్తిగా శాంతిగా మనందరం నిశ్శబ్దంగా మారిపోయినప్పుడు, ఆ విశ్వంతో ఒకటిగా అయిపోయినప్పుడు మనం పొందే ఆ పరమ శాంతిని అనుభవిస్తూ ఉండాలి. దీని తర్వాత ఏం చేయాలి అన్నది మరి మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో కంటిన్యూ చేద్దామా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.